నమస్కారం. సూపర్ ఫుడ్స్కి మీకు స్వాగతం చెప్తున్నా. నేను మీ మధు. మన తెలుగు వంటకాలు అవి కేవలం వంటకాలు కాదు, అవి మన చరిత్ర, మన సంస్కృతి, మన జ్ఞాపకశక్తి. ఒక్కో వంటకం ఒక్కో ప్రాంతంతో పెనవేసుకుని ఉంటుంది. ఈరోజు అలాంటి ఒక అద్భుతమైన వంటకం గురించి మాట్లాడబోతున్నాం. బొబ్బిలి పులిహోర. ఇది రుచికరమైన మరియు సాంప్రదాయ భారతీయ వంటకం. దీని రుచి మరియు వాసన చాలా అద్భుతంగా ఉంటుంది. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి నుండి వచ్చిన శతాబ్దాల చరిత్ర మోస్తున్న రుచి ఇది. ఈరోజు మనతో ఒక చాలా ప్రత్యేకమైన అతిథి ఉన్నారు. బొబ్బిలి సంప్రదాయ వంటల గురించి తన అమ్మ దగ్గర నేర్చుకున్న ఆ టేస్ట్ని ఇప్పటికీ హార్ట్లో క్యారీ చేస్తున్న దీపిక గారు. దీపిక గారికి సూపర్ ఫుడ్స్కి స్వాగతం. నమస్కారం మధు గారు, చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉండటం. దీపిక గారు, మీరు బొబ్బిలి దగ్గర పెరిగారు కదా, అక్కడి ఫుడ్ కల్చర్ మీకు ఎలా అనిపిస్తుంది? మధు గారు, నేను చిన్నప్పటి నుండి బొబ్బిలిలోనే పెరిగాను. మా అమ్మ వంట, ముఖ్యంగా ఆమె చేసే పులిహోర, అది నా చిన్ననాటి జ్ఞాపకం చాలా లోతుగా ఉంది. ఉదయాన్నే కిచెన్లో చింతపండు వాసన వస్తే చాలు, అది పండగ రోజని తెలిసిపోయేది మాకు. ఆ చింతపండు నానబెట్టే వాసన, కరివేపాకు తట్టక, అది స్వచ్ఛమైన వ్యామోహం. దీపిక గారు, ఈ రెసిపీ మీకు ఎవరు నేర్పించారు? నా అమ్మ నేర్పించింది మధు. ఆమె ఇది తన అమ్మ దగ్గర నేర్చుకున్నారు. అంటే కనీసం 3 తరాలుగా మా కుటుంబంలో వస్తున్న వంటకం. చాలా స్పెషల్ మధు గారు. అమ్మ ఇప్పుడు లేరు, కానీ ఆమె రెసిపీ ఇలా షేర్ చేయడం వల్ల ఆమె ఏదో ఒక రూపంలో ఉంటారు అనిపిస్తుంది. మీ అమ్మకి ఇది ఒక ట్రిబ్యూట్. ఆ రెసిపీ ఈ రోజు అందరితో షేర్ చేస్తున్నారు. ఇది మీకు కూడా స్పెషల్ మూమెంట్ కదా. ధన్యవాదాలు దీపిక గారు, ఇంత పర్సనల్గా షేర్ చేసినందుకు. పర్వాలేదు మధు, మీరు అడిగారు కాబట్టి చెప్పాను. 2 కప్పులు వండిన అన్నం కొద్దిగా వెచ్చగా ఉండాలి, కానీ వేడి కాదు. 3 టేబుల్ స్పూన్స్ చింతపండు పేస్ట్, ఓవర్ నైట్ సోక్ చేసింది. 2 టీ స్పూన్స్ సెసమీ ఆయిల్ ప్లస్ 1 టీ స్పూన్ రా కోకోనట్ ఆయిల్. మస్టర్డ్ సీడ్స్, డ్రైడ్ రెడ్ చిల్లీస్, కర్రీ లీవ్స్, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కాల్చిన వేరుశనగ మరియు చనా పప్పు క్రంచ్ కోసం. ఈ రైస్ బాగుంది దీపిక. చాలా మంచి క్వశ్చన్ మధు గారు. రైస్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. సోనా మసూరి రైస్ బెస్ట్. అది లైట్గా, మెత్తటిగా ఉంటుంది. కుక్ చేసిన తర్వాత ఫ్యాన్ దగ్గర స్ప్రెడ్ చేసి కూల్ చేయాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ హీట్ చేయండి. సెసమీ ఆయిల్ ప్లస్ కోకోనట్ ఆయిల్ కలిపి, తర్వాత కర్రీ లీవ్స్ అవి వేసిన వెంటనే 2 నిమిషాలు ఫ్రై. అది విజువల్లీ ఎలా తెలుస్తుంది? ఉప్పు వేసి, చివరిగా వేయించిన వేరుశనగ మరియు చనా పప్పు వేయండి. దీపిక గారు, సూపర్ ఫుడ్స్ వ్యూవర్స్కి ఒక మెసేజ్ ఇవ్వాలంటే? ఒక్క విషయం చెప్పాలి, వంట చేయడం అంటే సింప్లీ ఫుడ్ ప్రిపేర్ చేయడం కాదు. బొబ్బిలి పులిహోర ట్రై చేసేటప్పుడు హార్ట్తో చేయండి. మీ ఫ్యామిలీ కోసం, మీ పిల్లల కోసం. అది మనం లవ్ని ఎక్స్ప్రెస్ చేసే ఒక ఆర్ట్ ఫామ్.